హలో గైస్, నేను శ్రీనివాస్. ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ గైస్. ఇది వచ్చేసి దీంట్లో మీకు 4 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అని. ఇది వచ్చేసి మీకు నెక్సా షోరూంలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి గైస్. ఇంకా మీకు బ్రేజాకి దీనికి డిఫరెన్స్, ఇంకా జీటాకి ఆల్ఫాకి డిఫరెన్స్ కూడా చెప్తాను. మీకు మెయిన్ డిఫరెన్స్ మీకు బ్రేజాకి ఎస్ క్రాస్కి మాత్రం మీకు 11,50,000 ఉంటుంది గైస్. దీని ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం నేను హైదరాబాద్లో చెప్తున్నాను. ఇంకా సేమ్ మీకు బ్రిజాలో కూడా 11,50,000కి మీకు ZXi ప్లస్ టాప్ ఎండ్ అయితే వస్తుంది. దీంట్లో మాత్రం ఇది జీటా వస్తుంది. మీకు దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి దాని లెంత్ మీకు 4 మీటర్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV గ్యాస్. ఇదైతే మీకు 4,300 mm లెంత్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది గైస్ అయితే కార్ మాత్రం. ఇంకా మీకు జీటాకి ఆల్ఫాకి నేనైతే డిఫరెన్స్ చెప్తాను. ఇంకా దీంట్లో మీకు బ్రెజాలో ఉండే ఇంజన్ అయితే దీంట్లో కూడా ఉంటుంది మీకైతే. ఇంకా దీన్ని మీకు ఫ్రంట్ నుంచి గ్రిల్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. మీకైతే టోటల్ క్రోమ్ గ్రిల్లే ఉంటుంది. ఫ్రంట్ నుంచి మాత్రం సెంటర్లో సుజుకి లోగో, క్రోమ్ లైనింగ్, కింద సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇదైతే డెలివరీ నిన్ననే తీసుకోరు గైస్. దీంట్లో మాత్రం మీకు ఆల్ఫాలో అయితే మీకు దీంట్లో ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా మీకు DRL కూడా ఉంటుంది గైస్, LED DRL. అదే మీకు దీంట్లో DRL అయితే ఏమి ఉండదు. మీకు ఇంటిగ్రేటెడ్ దీంట్లో సైడ్ ఇండికేటర్, ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సేమ్ మీకు ఆల్ఫాలో కూడా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. చుట్టూ క్రోమ్ లైనింగ్ అయితే ఉంటుంది గైస్. ఇంకా ఫ్రంట్ నుంచి మాత్రం ఇది గైస్ టోటల్ లుక్ మాత్రం గైస్. ఇంకా మీకు ఆల్ఫాలో మాత్రం రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉంటాయి. దీని సైడ్ నుంచి మాత్రం ఇది గైస్ లుక్ మాత్రం. ఇంకా దీంట్లో కీ మాత్రం ఇలా ఉంటుంది. కీ ఫాబ్ మాత్రం లాక్ అన్లాక్ మాత్రమే ఉంటుంది గైస్. సేమ్ మీకు బ్రిజాలో కూడా ఇలాంటి కీనే ఉంటుంది. ఇంకా మీకు సైడ్ నుంచి క్లాడింగ్ అయితే ఉంటుంది గైస్. దీంట్లో మాత్రం చూడండి, ఇంకా మీకు సిల్వర్ కలర్ మోల్డింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వీల్ సైజ్ 16 ఇంచ్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ అయితే మ్యాక్ఫెస్టెడ్ సస్పెన్షన్తో అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే మీకు ఇలా ఉంటుంది గైస్, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. మీకు రియర్ మాత్రం డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సెంటర్లో సుజుకి లోగో అయితే ఉంటుంది. ఇంకా ఓవర్ మాత్రం బాడీ కలర్డే ఉంటాయి. మీకు పడి ల్యాంప్స్ అయితే దీంట్లో ఏమి ఉండవు. సైడ్ ఇండికేటర్ కూడా మీకు దీనిపైనే ఉంటుంది. ఇంకా మీకు రూఫ్ రైల్స్ అయితే సిల్వర్ కలర్లో ఏమి ఉండవు గైస్, జస్ట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. దీంట్లో సన్ రూఫ్ కూడా ఏమి అవైలబుల్గా ఉండదు. ఇంకా షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఏమి ఉండదు గైస్. ఇంకా మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఏ ఉంటాయి. రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది గైస్, మీకు బోత్ సైడ్స్ ఉంటుంది మారుతిలో. ఇంకా మీకు క్రోమ్ లైనింగ్ అయితే ఏముండదు గైస్. నేను ఆల్ఫా కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడండి, పైన ఐక్యాట్స్లో అయితే ఉంటుంది. ఇంకా మనం రియర్ ప్రొఫైల్లో చూస్తే మాత్రం మీకు రియర్లో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంకా రియర్ డీఫాగర్, రియర్ వైపర్ అయితే ఉంటుంది గైస్. ఇదైతే మీకు వాయిషర్ వైపర్కి. ఇంక ఇవైతే టోటల్ LED అయితే కావు గైస్, టోటల్ హాలోజన్ టైల్ ల్యాంప్స్. అదే మీకు ఆల్ఫాలో మాత్రం టోటల్ LED టైల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఎస్ క్రాస్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది గైస్. 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇంకా సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్, ఇవైతే మీకు జస్ట్ రిఫ్లెక్టర్స్ మాత్రమే. అండర్ బాడీ అయితే ఇలా ఉంటుంది గైస్ మీకు. ఇంకా మీకైతే రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ ఏ ఉంటాయి గైస్. రియర్లో డ్రమ్ బ్రేక్స్ అయితే ఉండవు. రియర్లో టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మనం బూట్ అయితే పోచేద్దాం గైస్. ఇంకా మీకు రియర్ కెమెరా అయితే ఉంటుంది గైస్, గైడ్ లైన్స్తో అయితే ఉంటుంది. మీకు సేమ్ ఆల్ఫాలో కూడా రియర్ కెమెరానే ఉంటుంది. ఇంకా మీ దగ్గర కీ ఉంటే మాత్రం రిక్వెస్ట్ సెన్సార్ ఇదైనా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే దీంట్లో మీరు 2 times అన్లాక్ చేసినా ఓపెన్ అవుతుంది. ఇలా మీరు బూట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంట్లో మాత్రం చాలా బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్ మీకైతే. ఇంకా మీకు దీంట్లో 375 లీటర్స్ అంటే అరౌండ్ మీకు 400 లీటర్స్ బూట్ స్పేస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు బూట్లో ల్యాంప్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు స్పేర్ వీల్ మాత్రం దీని కింద ఉంటుంది గైస్, అయితే స్టీల్ వీలే. బూట్లో మాత్రం హుక్ అయితే ఉంటుంది. మీకు 2 sides లెఫ్ట్ రైట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు దీంట్లో పార్సల్ ట్రే కూడా ఉంటుంది. మీకు సేమ్ ఆల్ఫాలో దాంట్లో కూడా మీకైతే పార్సల్ ట్రే అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మీకు రియర్ కెమెరా కూడా ఉంటుంది గైస్. మీకు జీటాలో ఆల్మోస్ట్ మీకు అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి గైస్, నెసెసరీ ఫీచర్స్ అన్నీ. ఇంకా మీకు అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అదే మీకు ఆల్ఫాలో మీకు ప్రైస్ పెట్టడమే కానీ మీకు అంత వర్త్ ఫీచర్స్ అయితే ఉండవు. ఇంకా ఇప్పుడైతే మనం రియర్ డోర్లోకి అయితే వెళ్దాం గైస్. మీకు రియర్ డోర్ దీంట్లో ఇంటీరియర్ మాత్రం ఓన్లీ మోనోటోల్ కలరే ఉంటుంది గైస్, అది కూడా ఓన్లీ బ్లాక్ కలర్లే ఉంటుంది. మీకు ఇంకా డోర్ పైన మాత్రం క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అండ్ లాక్ బటన్, పవర్ విండో, బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో 4 doors 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు సాఫ్ట్ టచ్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా మీకు క్రోమ్ లైనింగ్ అయితే ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. దీంట్లో 4 speakers 2 tweeters అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు. ఇంకా మీకు కార్ తీసుకున్నప్పుడు మీకు అయితే సీట్ కవర్స్ అయితే ఇస్తారు. అదే మీకు మా ఆల్ఫా వేరియంట్లో మాత్రం ఇవైతే లెదర్ సీట్స్ అయితే వస్తాయి గైస్. ఇదైతే జీటా కాబట్టి మీకు సీట్ కవర్లు ఇవైతే లెదర్ సీట్స్ అయితే ఏం కావు. ఇంకా మీకు సీట్స్ను కూడా 60-40 స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు బ్రీజాకి దీనికి మాత్రం మెయిన్ డిఫరెన్స్ రియర్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది గైస్. ఇది మాత్రం మీకు బ్రిజాలో ఇంత స్పేషియస్గా అయితే ఉండదు. ఇంకా మీకు 4 headrests అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు సెంటర్ ఆర్మ్రెస్ట్లో 2 cup holders మాత్రమే ఉంటాయి గైస్. ఇంకా
ఇంకా మీకు సేమ్ అటు సైడ్ గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అవుతుంటుంది, సేమ్ మీకు ఇటు సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అవుతుంటుంది గైస్. ఇంకా మీకు ఇంటీరియర్లో ల్యాంప్ అవుతుంటుంది, అయితే హాలోజన్ ల్యాంపే, ఎల్ఈడి ల్యాంప్ అయితే ఏం కాదు. ఇంకా 3 మెంబర్స్ అయితే కొంచెం ఈజీగానే కూర్చోవచ్చు గైస్. ఇంకా మీకు హంప్ అయితే కొంచెం ఉంటుంది గైస్, బట్ 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇదైతే విత్ వైజ్గా లెంత్ వైజ్గా పెద్దగా ఉంటుంది కాబట్టి. రియర్ ఏసీ వెంట్స్ అయితే ఏముండవు గైస్. ఈ ప్రైస్ ప్యాంట్లో రియర్ ఏసీ వెంట్స్ ఇస్తే చాలా బాగుంటుండే. ఇంకా మీకు 12 వోల్ట్ సాకెట్ కూడా ఉండదు గైస్. అదే మీకు ఆల్ఫా వేరియంట్లో మాత్రం మీకు 12 వోల్ట్ సాకెట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మీకు ఫ్రంట్ మాత్రం డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ మాత్రం హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అవుతుంటాయి గైస్. ఇవైతే చాలా బెస్ట్ ఫీచర్ గైస్ ఇది మాత్రం. ఇంక ఇప్పుడైతే మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం గైస్. ఇంకా మీకు బోత్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం టోటల్ బ్లాక్ కలరే ఉంటుంది గైస్. మీకు ఇది ఒకటే కొంచెం బాగుంటుంది, మీకు అయితే సాఫ్ట్ టచ్ ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇంకా మిగతా అంతా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఇంకా మీకు బాటిల్ హోల్డర్, మ్యాగజిన్ హోల్డర్, స్పీకర్, ఇంకా ఇవన్నీ టోటల్ పవర్ విండో కంట్రోల్స్ గైస్. ఇవైతే మీకు డోర్స్ లాక్ బటన్, విండోస్ లాక్ బటన్, ఓఆర్ఎం కంట్రోల్స్, క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అండ్ లాక్ బటన్ అయితే ఉంటుంది మీకు డోర్ పైన మాత్రం. ఇంకా మీకు సీట్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. మీకు డ్రైవర్ సైడ్ మాత్రం మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంతో మీరు రిక్లైన్, ఇంకా మీకు ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది దీనికి మాత్రం. ఇంకా ఇవైతే సీట్ కవర్స్, మీరు కార్ తీసుకున్నప్పుడే సీట్ కవర్స్ ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తారు. దీంట్లో మాత్రం ఇలా ఉంటుంది గైస్. స్టీరింగ్ వీల్ మాత్రం లెదర్ ర్యాప్డ్ అయితే ఏం కాదు. అదే మీకు ఆల్ఫాలో చూసుకుంటే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇంకా మీకు స్టీరింగ్ వీల్ పైన దీంట్లో మాత్రం ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి గైస్. ఆల్ఫాలో కూడా మీకు సేమ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ గైస్. ఇది వచ్చేసి దీంట్లో మీకు క్రూజ్ మోడ్ కూడా ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ మోడ్ కూడా ఉంటుంది, మీకు ఆల్ఫాలో కూడా ఉంటుంది. ఇంకా వచ్చేసి టోటల్ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ గైస్. అదే మీకు ఆల్ఫాలో అయితే మీకు ఆటోమేటిక్ అయితే ఉంటాయి. ఇంకా ఇవైతే టోటల్ వైపర్ కంట్రోల్స్ గైస్. మీకు అదే ఆల్ఫాలో మాత్రం మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఎంఐడీలో మాత్రం ఆర్పిఎం మీటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్పీడో మీటర్ మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి టెంపరేచర్ మీటర్, ఫ్యూయల్ మీటర్ అయితే ఉంటుంది గైస్. దీంట్లో మాత్రం ఈ 2 బటన్స్ అయితే మీరైతే కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో మీరు యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి ఫీచర్స్ అన్నీ చూసుకోవచ్చు గైస్. ఇంకా ఏసీ వెంట్స్ డిజైన్ చుట్టూ క్రోమ్ ఫినిష్ అవుతుంటుంది. ఇంకా మీకు దీంట్లో పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది గైస్. మీకు జీటా నుంచే పుష్ స్టార్ట్ బటన్ అవుతుంటుంది. ఇంకా మీకు చుట్టూ క్రోమ్ లైనింగ్, ఐడిల్ స్టాప్ స్టార్ట్, ఇంకా మీకు ఒక డమ్మీ బటన్ అవుతుంటుంది. ఇదైతే మీకు ఇంకా లైట్స్కి. ఇంకా ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్ లెవెలర్ గైస్, మీకు దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అవుతుంటుంది గైస్, చూడండి కాయిన్స్ పెట్టుకోవడానికి. ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషనే గైస్. ఇంకా మీకు దీంట్లో స్టీరింగ్ వీల్ మాత్రం టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే ఉంది గైస్, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు. ఇంకా దీంట్లో టచ్ స్క్రీన్ వచ్చేసి 7-inch టచ్ స్క్రీన్ గైస్. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇంకా మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వాయిస్ కమాండ్స్ కూడా ఉండొచ్చు. ఇంకా మీకు చుట్టూ క్రోమ్ లైనింగ్ బాగుంటుంది గైస్ దీంట్లో. ఇంకా మీకు ఇదైతే హజార్ ల్యాంప్ స్విచ్, ఇంకా ఏసీ వెంట్స్ డిజైన్ ఇదైతే. ఇంకా కింద మీకు ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది మీకు దీని నుంచే. ఇంకా మీకు USB ఆక్స్ అయితే ఉంటుంది. 12 వోల్ట్ సాకెట్ మీకు ఫ్రంట్ కూడా ఉండదు గైస్ దీంట్లో, అదొక నెగిటివ్ దీంట్లో మాత్రం. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండదు. నాకు ఎస్క్రాస్ అంతగా నచ్చకపోవడానికి మాత్రం దీంట్లో చాలా అవుట్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి గైస్. అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఏం లేవు దీంట్లో మాత్రం, అందుకనే. ఇంకా మీకు గేర్ నాబ్ మాత్రం మీకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నాబ్ అవుతుంటుంది గైస్. మీకు కింద లెదర్ ఫినిష్ అవుతుంటుంది. ఇంకా అదే మీకు ఆల్ఫాలో మీకు ఇక్కడ లెదర్ స్టిచ్చింగ్ అవుతుంటుంది గైస్. ఇంకా మీకు హ్యాండ్ బ్రేక్ ఎడ్జ్లో క్రోమ్ టిప్డ్ అవుతుంటుంది. ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్, ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అవుతుంటుంది. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్ మాత్రం చూడండి స్టిచ్చింగ్ బాగుంటుంది గైస్. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద మీకు 12 వోల్ట్ సాకెట్ అవుతుంటుంది గైస్. ఇంకా మొత్తం స్టోరేజ్ స్పేస్ అవుతుంటుంది దీంట్లో మాత్రం. కూల్డ్ అయితే ఏం కాదు గైస్ ఇది. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ సన్వైజర్కి మాత్రం వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అవుతుంటుంది గైస్. డ్రైవర్ సైడ్ కూడా సేమ్ మీకు వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అవుతుంటుంది. ఇంకా మీకు సన్ గ్లాస్ హోల్డర్ అవుతుంటుంది గైస్. ఇంకా మీకు 2 ల్యాంప్స్ అవుతుంటాయి, మీకు స్ప్లిట్ ల్యాంప్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా మీరు కాల్స్ మాట్లాడుకోవడానికి మైక్ అవుతుంటుంది. ఇంకా దీంట్లో IRVM మాత్రం మీరు మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి గైస్. ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఏం రాదు. ఇంకా గ్లోబాక్స్ స్టోరేజ్ స్పేస్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది గైస్. అయితే కూల్డ్ గ్లోబాక్స్ అయితే ఏం కాదు. ఇంకా ఆల్ఫాకి జీటాకి మాత్రం డిఫరెన్సెస్ అయితే చెప్పాను గైస్. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ రావు. ఇంకా మీకు ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే రావు, DRLs కూడా రావు గైస్. ఇంకా మీకు రియర్ LED టెయిల్ ల్యాంప్స్ కూడా రావు. ఇంకా సీట్స్ వచ్చేసి లెదర్ సీట్స్ అయితే ఏం రావు మీకు జీటాలో. నేను చెప్పేది అయితే లెదర్ సీట్స్ అయితే రావు గైస్. ఇంకా మీకు స్టీరింగ్ వీల్ పైన లెదర్ స్టిచ్చింగ్ కూడా రాదు గైస్ మీకు దీంట్లో. ఇంకా మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఇవే గైస్. మీకు అంత వర్త్ ఫీచర్స్ అయితే ఏమి ఉండవు గైస్. మీకు జీటా నుంచి ఆల్ఫాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటే మాత్రం. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.